నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావ్ని. మనమైతే బీజేపీ స్టేట్ ఆఫీస్ నాంపల్లి దగ్గరకు వచ్చేసాం. గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయాయి. ఇందుకు లక్ష్మణ్ గారు బీజేపీ స్టేట్ పార్లమెంటరీ మెంబర్ ఇక్కడ చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతోంది, అవి మనం చూసేద్దాం. 75వ భారత గణతంత్ర దినోత్సవక శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యకే మాతృమూర్తిగా కొనియాడబడుతున్నటువంటి ఈ దేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ. అటువంటి రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు అందరం కూడా స్మరించుకోవడము, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క మన్ననలు చూరగొడి 2 పర్యాయాలు దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం వారు కృషి చేయడమే కాకుండా వారి స్మరించుకోవడం ఒక గొప్ప పవిత్ర గ్రంథంగా మోదీ గారు రాజ్యాంగాన్ని అభివర్ణిస్తూ రాజ్యాంగానికి సూత్రధారి అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క జీవితంతో ముడిపడినటువంటి అనేక ఘట్టాలు, తను జన్మించినటువంటి మాహో గ్రామం నుంచి మొదలుకుంటే చివరి ఊపిరి వదిలినటువంటి ప్రాంతాన్ని సైతం కూడా మోదీ ప్రభుత్వము వాటిని సొంతం చేసుకొని ఒక స్ఫూర్తి కేంద్రంగా, ఒక ప్రేరణ కేంద్రాలుగా, ఒక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్ది వారి నిలువెల్లునా కూడా ఇవాళ గౌరవిస్తున్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించి భారతదేశాన్ని ప్రగతి బాట వైపు పరుగులెత్తిస్తూ అనేక ప్రజా సంక్షేమ పథకాలు ఈ సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి అందజేయడానికి అంత్యోదయ సిద్ధానికి కట్టుబడి ఉన్నటువంటి ఆ యొక్క రాజకీయ వారసులుగా నరేంద్ర మోడీ గారు ఒకవైపు అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా ఇవాళ ప్రపంచమంతా కూడా ఆర్థికంగా చితికిపోయి అల్లాడిపోతూ ఉన్న సందర్భంలో ఒకవైపు కరోనా, మరోవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా భారతదేశాన్ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దగలిగినాడంటే నరేంద్ర మోడీ గారి యొక్క ముందు చూపు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియలో ఇవాళ మనం గర్వపడుతున్నాం. ఇవాళ తెలుగు తేజాలు ఇవాళ పద్మ విభూషణ్లు, పద్మశ్రీ అవార్డులు ఇవాళ దక్కుతున్నాయంటే ఇవాళ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారిని, ప్రముఖ సినీ నటుడుగా అనేకమైనటువంటి ప్రజల మన్నలు పొందినటువంటి చిరంజీవి లాంటి వ్యక్తులకు పద్మ విభూషణ్ ఇవ్వడం, ఓ సామాన్యులకు ఇవాళ ఏ రంగాల్లో నిష్ణాతులుగా నిపుణులుగా రాణిస్తున్నారో అటువంటి పేద వర్గాలకు కూడా ఇవాళ గుర్తింపును ఈ పద్మ అవార్డులో ఎంపిక ప్రక్రియలో మోదీ మార్క్ ఎంపిక ప్రక్రియ ఎవరి సిఫార్సుల మేరకు కాకుండా ఇవాళ పద్మ అవార్డు ఎంపిక ప్రక్రియలో కానివ్వండి, రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియలు కానివ్వండి, ఒక వినూత్నమైనటువంటి పంతాలు ఇవాళ ఎంచుకొని మొట్టమొదటిగా నేను చూస్తూ ఉన్నాను ఇవాళ రాజ్యసభలో ఒక మహిళ నాగాలాండ్ నుంచి మొదటి వ్యక్తి రాజకీయంగా రాజ్యసభలో అడుగుపెట్టడం, అది మోదీ ప్రభుత్వం రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్ చేయడం. గులాం అలీ జమ్మూ కాశ్మీర్ నుంచి మొదటి వ్యక్తి, ఒక ముస్లిం వ్యక్తిని రాజ్యసభ సభ్యుడిగా చేయడం. అనేక మంది వాళ్ళ దక్షిణాదిన ఇళయరాజా, ఒక దళిత సంగీత విభావరైనటువంటి ఇళయరాజాకు
పట్టం కట్టడం. పిటి ఉషా ఈ రకంగా భిన్న రంగాలకు సంబంధించిన వ్యక్తులను గుర్తించి మొన్నటికి మొన్న ఒక షిల్లాంగ్ నుంచి కూడా మొదటిసారిగానే ఆ రాష్ట్ర చరిత్రలో ఒక రాజ్యసభకు పంపించినటువంటి గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణలో కూడా మనం ఇవాళ ఏ మార్పునైతే ప్రజలు కోరుకున్నారో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ కుటుంబ పాలన, కుల పాలన, అవినీతి పాలన, కుంభకోణాల పాలనకు ఏ రకంగా స్వస్తి పలికారో, కానీ దురదృష్టం ఏంటంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఏ వంశపారపర రాజకీయాలను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి, ఏ అవినీతి కుంభకోణాలకు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి, అదే రకంగా బుజ్జగింపు మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు పాల్పడే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఏమాత్రం కూడా తేడా లేదు. ఇవాళ 50 రోజుల రేవంత్ రెడ్డి పాలన కూడా ఆ బీఆర్ఎస్ అడుగుజాడలను నడుస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఏ రకమైన ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ కూని చేస్తాను. ఏ ప్రజాస్వామ్యం గురించి మీరు నీతులు వల్లించారో నిన్నటికి నిన్న ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక అమ్మాయి, ఏబీపీ అమ్మాయి ఝాన్సీ ప్రజాస్వామ్యబద్ధంగా హక్కుల కోసం పోరాడితే ఎంత నిర్దాక్షిణ్యంగా నిస్సిగ్గుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందో మొత్తం సమాజం ఇవాళ కల్లారా చూస్తోంది. కాబట్టి అందుకనే ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండే మనము బీజేపీ కార్యకర్తలుగా మోదీ గారి యొక్క కళను సాకారం చేయడానికి తెలంగాణ ప్రజలు కూడా రేపు జరగబోయేటువంటి పార్లమెంటు లోక్సభ ఎన్నికల్లో మీరు మోదీ గారి అండగా ఉండడానికి తెలంగాణ ప్రజలు కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను గెలిపించి ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ కనుక తెలంగాణలో తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఆ తరహా అభివృద్ధి, అవినీతి రహిత పాలన, జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్, జీరో టాలరెన్స్ అండ్ మాఫియా, గూండారాజ్, ఈ భూ ఆక్రమణ ఇవన్నీ కూడా స్వస్తి పలకాలంటే తెలంగాణలో సైతం కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే డబుల్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి రాబో ఈ ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఈ రెండు పార్టీలు, ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరు కాదు, ఒక గూటి పక్షులు మాత్రమే, తోడు దొంగలు మాత్రమే. వారి విధానాలు మరి ఒకే విధానంగా కొనసాగేటువంటి పార్టీలు. కాబట్టి మీరు మరి తెలంగాణ భవిష్యత్తు దృష్ట్యా మోదీ గారిని మరొకసారి మూడోసారి ప్రధానమంత్రిగా చేసే దాంట్లో ప్రధానమైన పాత్రను భూమికను పోషించి మోదీ ప్రభుత్వంలో కూడా ఈ తెలంగాణకు మరి గౌరవం దక్కే రీతిలో మనం పెద్ద సంఖ్యలో పార్లమెంటు సభ్యులను గెలిపించి పంపిస్తానని ఆశిస్తూ ధన్యవాదాలు చెప్తూ చదువుకోండి. భారత్ మాతాకి. లక్ష్మణ్ గారు అయితే ఫ్లాగ్ హాస్టింగ్ అనేది చేసేసారు. ఆ తర్వాత ఏబీవీపీ అమ్మాయి మహిళ గురించి వారు స్పందించారు. అలాగే చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రావటం గురించి వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఈనాటి బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఉన్న సెలబ్రేషన్. కెమెరామ్యాన్ శివప్రసాద్తో శ్రావణి. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.